జన్మదిన వేడుకల్లో భాగంగా వృద్ధులకు అన్నదానం చేయటం ఉత్తమ కార్యమని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి అన్నారు. కొల్లిపర మండల గ్రామం చక్రాయపాలెంకు చెందిన అమ్మిశెట్టి గిరిబాబు కుమారుడు చిరంజీవి మేధాంశు 12వ పుట్టినరోజు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నప్రసాద వితరణ, పండ్లు పంపిణీ చేశారు. ముందుగా మహాత్మా గాంధీజీ, కస్తూర్బా విగ్రహాలకు పూజలు చేశారు. ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి చిరంజీవి మేధాంశును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మేధాంశు తల్లిదండ్రులు అమ్మిశెట్టి గిరిబాబు, ప్రియాంక, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. అమ్మిశెట్టి దేవాంశు 12వ పుట్టినరోజు సందర్భంగా గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు ప్రత్యేక భోజనాలు, అట్లే పొద్దున అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈరోజు బర్త్డే కేక్ కూడా కట్ చేసి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులు గాంధీ ఆశ్రమం పట్ల ఉన్న ప్రత్యేక భక్తి విశ్వాసాలతో ఇక్కడ రావడం జరిగింది. పుట్టినరోజు పెద్దల ఆశీస్సులతో చేసుకుంటాం. అదేవిధంగా జాతిపిత మహాత్మా గాంధీ, కస్తూర్బా మాత ఆశీస్సులు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. గాంధీ మహాత్ముని తరఫున ఆయన ఆశీస్సులు బాబుకి అందజేస్తున్నాను దేవాంశుకి. ఇంకోటి గమనించవలసిందంటే, మేధాంశును గుర్తుపెట్టుకో, ఈనాడు జరిగినటువంటి ఈ యొక్క వేడుకలు తల్లిదండ్రులకు నువ్వు ఎప్పుడు కూడా అంతే ప్రేమని కొనసాగించాలి 18 తరగతి కూడా. అందుకని గుర్తు కోసం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అర్థమైంది? ఇప్పుడు ఎంత ప్రేమగా ఉన్నారో చివరి కూడా అదే ప్రేమ తల్లిదండ్రుల పట్ల భక్తి ప్రతి వాళ్ళు కూడా ఈ గమనించి తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా, ఎంతో అభిమానంతో తీసుకొస్తారు, ఎంతో వేడుగా. అటువంటి వేడుకలు తల్లిదండ్రులు పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళ మాటకి భిన్నం కాకుండా వాళ్ళ యొక్క మంచిని గ్రహించి మంచి బాటలు నడవాలని యువతరానికి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మేధాంశుకి నిండు నూరేళ్ళు ఆయురారోగ్య అష్టైశ్వర్యంతో తొలతో కలిగి తల్లిదండ్రులని అందరినీ కూడా చక్కగా చూస్తానని, సమాజంలో సేవలు అందిస్తాను. ఈరోజు మా బాబు పుట్టినరోజు సందర్భంగా మహాగాంధీ ఆశ్రమానికి వచ్చిన మేము అన్నదాన కార్యక్రమం చేయించాం. మా బాబుకి ఆశీస్సులు ఇచ్చారు. సంతోషంగా ఉంది.